తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒకటి జరుగుతున్నది కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ సమగ్ర కుటుంబ సర్వేలు ఏమైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలల్లో బహిష్కరణల పర్వం అయితే కంటిన్యూగా అయితేనే ఉన్నదట. ఈ ముచ్చట రేవంత్ రెడ్డి సర్కారుకి అయితే మింగుడు పడని మాటగా నిలబడుతున్నదట. ఇంకా అంతేనే కాకుండా రేవంత్ రెడ్డి సర్కారుకు చాలా డిమాండ్లనే పెడుతున్నారు పబ్లిక్. ములుగు జిల్లా గ్రామంలోనైతే సర్వే బహిష్కరణ రీసెంట్ గా ములుగు జిల్లాలో ఏటునాగరం ఉన్నది కదా, ఆ ఏటునాగరం మండలంలో ఐలపురం షెడ్యూల్ కు తెగ గ్రామ పంచాయతీకి చెందిన పలువురు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వేను నిరాకరణ చేస్తున్నారట. మాకు వద్దంటే వద్దు నాయన, మీకు దండం పెడితే మీరు ఫస్ట్ మా దగ్గర నుంచి వెళ్ళిపోండ్రని అంటున్నారట. మా ఊరికి ఇప్పటిదానిక తార్ రోడ్డు నిర్మాణమే కాలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. మా ఊరు మాత్రం ఇంకా ఏ చక్కదనం లేకుండా అట్లనే ఎప్పుడున్నదో గట్లనే ఉన్నది. అభివృద్ధి ఏం చేసిల్లయ్యా మాకు, ఏమని చెప్పాలి మేము అని మస్తు ఫైర్ అవుతున్నారట. ఇక గత ప్రభుత్వాలే గాని పస్త ప్రభుత్వాలే గాని మా గ్రామానికి వచ్చి అభివృద్ధి పనులు ఎప్పుడు చేపట్టలేదని, ఎంతసేపు ఏమైనా మీటింగ్లు అయినప్పుడు మైకుల ముంగట నాయకులు తొడలు జబ్బలు ధరిసి మైకులు పగిలిపోయేటట్టు స్పీకర్లు ఇరిగేటట్టుగా డైలాగులు చెప్పిండ్రు తప్ప మా ఊరికి ఏ మాత్రం సర్వీసులు ఇయ్యలేదని చెప్పి చాలా మంది ఊరు ప్రజలు గరానికి అత్తున్నారట. గిరి వికాస పథకం ద్వారా బోర్లు వేసి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా అయ్యా పెదసార్లు ఆ బోర్లకు ఇప్పటి వరకు కరెంటు కనెక్షన్ ఇయ్యలేక గతి గచ్చంతరం లేక దివాలా తీసి బూజు బట్టి తుప్పు బట్టి ఎందుకు వనికి రాకుండా శనగ బఠానీలకు కూడా అక్కడ రాకుండా అయిపోయినాయి అయ్యా. అసలు మా ఊరుకు కనీస సవలతులను కూడా ఇచ్చేటోళ్ళు ఎవరు లేరయ్యా అని సర్వేకు వచ్చిన వాళ్ళతోనే కారాఖండిగా తేల్చి చెప్తున్నారట. ఇక నిర్మల్ జిల్లా దగ్గరికి పోతే కూడా ఇక ఇంచుమించు కిసోండి ముచ్చట్లే అవుతున్నాయట. అయితే ములుగులు జిల్లాలో ఉన్నటువంటి ఐలపురం ఊరే కాదు, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దిలావూర్పూరు గుండంపల్లి గ్రామాలల్లో ప్రజలు కూడా కులగణన సర్వేను పట్టించుకోకుండా బహిష్కరణ చేద్దామని కరాఖండిగా ఉంటున్నారంట. అట్లనే చేస్తున్నారట. అక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వాళ్ళు చాలా రోజుల సంది ఆందోళన చేస్తున్నారట. ఇక అదే టైంలో ప్రభుత్వం కూడా సమగ్ర ఇంటింటికి సర్వే అని చెప్పి స్టార్ట్ చేసింది కదా, ఆ సర్వేను వాళ్ళు ఆపేస్తున్నారు. మా ఊళ్ళో ఉన్న ఇదిలాల ఫ్యాక్టరీని ఎత్తేస్తేనే సర్వేకు సహకరిస్తామని చెప్పి కూడా కరాఖండిగా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి చాలా ముచ్చట్లను వివరాలను అధికారులకైతే అందజేసిలు ఫారంల రూపంలో. అధికారులు కూడా ఏమి చేయలేక అక్కడి నుంచి సప్పుడు దాకా తల కిందికేసుకొని వెళ్ళిపోయినట. ఇక మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చటకొస్తే ఇల్లంతకుంట మండలంలోనైతే వెంకట్రావుపల్లి గ్రామంలో మా ఊరికి సరిహద్దులు నిర్ణయించడంతో పాటు ఓటర్ జాబితా ముచ్చట తేలేదాకా సమగ్ర కుటుంబ సర్వేకు మేము సహకరించమని చెప్పి కరాఖండిగా చెప్పిండ్రట. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కటా రెండా శాన్నే తిప్పలవుతున్నాయట ఈ సమగ్ర సర్వేతోని. చాలా మంది పబ్లిక్ అయితే నిరాకరణ చేస్తున్నారని చెప్పి సర్వేకు పోయినోళ్ళు తెల్ల ముఖం వేసి అధికారులకు చెప్పేవారికల్లా అధికారులకు ఏం చేయాలనో ఇప్పటికిప్పుడు అర్థం కాక నోరెలే పెడుతున్నారట. ఈ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను ఏర్పాటు చేసి ఎట్లా సక్సెస్ కు తీసుకుపోతాడో రేవంత్ రెడ్డి సార్కే తెలవాలి, ఆ కాంగ్రెస్ సర్కార్కే తెలవాలని చెప్పి పురదండాలు పెట్టి పక్కకు పోతున్నారు ఈ ముచ్చటేరికైనా చాలా మంది.